జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి నేరుగా పోయి ఆయన ఇంట్లో కుర్చీలో కూర్చున్నారే, అది ఇప్పటికీ పెద్దారెడ్డి అనగానే అదృశ్యమే గుర్తొస్తూ ఉంటుంది ప్రతి అందరికి. మనలో ధైర్యం ఉండాలి. ఆ ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యం అయితే నాకుందని నేను అనుకుంటాను. ఇన్కేస్ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు మళ్ళీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యాక్షన్ మొదలు పెడతాను నేను. ఉనికి కోల్పోయినప్పుడు కానీ రాజకీయాల్లో అవసరం వచ్చినప్పుడు ఎదుర్కోలేకపోతే రాజకీయాలు మనం చేసి ఉపయోగం కూడా ఉండదు. పెద్దారెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఏ డెవలప్మెంట్ చేశారు, పెద్దారెడ్డి మార్క్ ఆఫ్ డెవలప్మెంట్ ఏముంది అని అడిగితే, ఎమ్మెల్యే వచ్చి ఒకసారి ఇంత డెవలప్మెంట్ చేస్తా అంటే నన్ను ఏమన్నా అనుకుంటారేమో అనే ఒక నీచమైన ఆలోచనతో జేసీ ఫ్యామిలీ వాళ్ళ హిస్టరీలో వాళ్ళ మీద ఒక కేసు పెట్టి జేసీ ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళని జైలుకి పంపించింది మాత్రం పెద్దారెడ్డేనా. మళ్ళీ కొద్ది రోజులు జైల్లో ఉండాల్సిందేది కరోనా అటాక్ అయిందని ఏదో మేనేజ్ చేసుకొని ఏదో బయటపడి